నందు, మీరా? ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు? మేఘనా పిల్లలు ఏరి? వాళ్ళింట్లో లేరు. ఇంట్లో లేరు అంటే ఎక్కడికి వెళ్ళారండి? ఏంటి ఏమీ తెలియనట్టు అడుగుతారు? ఏ మీకు తెలీదా ఏంటి? ఈ పాటికే మీకు చెప్పే ఉండాలి కదా. అసలు ఏం మాట్లాడుతున్నారండి? మీరింతకీ మేఘనని ఏం చేశారో డొంక తిరుగుడు లేకుండా స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. నేను కూడా చాలా స్ట్రైట్ గానే సమాధానం చెప్తున్నాం. మేఘన మీ మనవళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళారా? మీరు వెళ్ళగొట్టారా? ఏమన్నారండి? మేం వెళ్ళగొట్టడమా? మేం వెళ్ళగొట్టడం ఏంటి? అసలు మీ కోడలు ఏం చేసిందో మీకు తెలుసా? కావాలని ఇంటి కోడలుగా తెచ్చుకొని నెత్తిని పెట్టుకుని పూజిస్తూ ఉంటే తన స్వార్థానికి ఇష్టం వచ్చినట్టు తైతక్కలాడింది. చివరికి ఈ ఇంటి పరువు తీయాలని చూసింది. అంత పరువు తీసే పని ఏం చేసిందమ్మా? ఏం చేసిందో మీకు తెలీదా? ఈ ఇంటికి వారసుణ్ణి కని ఇవ్వమని అడగడమే మేము చేసిన పెద్ద తప్పు. దానికి ఎంత ప్లాన్ చేసిందో మీకేం తెలుసు? నా కొడుకుని 10 మంది ముందు దోషం చేసి నిలబెట్టింది. నోరు తెరిస్తే అబద్ధం. అలాంటి మనిషిని ఏం చేయమంటారు? సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని నిలదీస్తే తప్పైపోయింది అని ఒప్పుకోకపోగా మమ్మల్ని బెదిరించింది. రామ్మా, చూడమ్మా, ఆ మేఘన అత్తామామలు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో చూడు. నువ్వున్నావుగా, నీ కళ్ళ ముందే అన్నీ రుజువైనాయిగా. నువ్వే చెప్పు, ఆ అమ్మాయిని మనం పంపించామా లేదా బయటికి పంపించే పరిస్థితి ఆ పిల్లే తెచ్చుకుందా? నువ్వే వీళ్ళకి కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఒక్క నిమిషం అమ్మా. మాట్లాడితే మాటకి ముందొకసారి, మాట తర్వాత ఒకసారి మీ కోడలు అంటున్నారు తప్ప మా కోడలు అనే మాట మాత్రం మీ నోటి నుంచి రావట్లేదు. ఎలా వస్తుందయ్యా? ఎలా వస్తుంది? ఏ రోజన్నా ఆ పిల్ల ఈ ఇంటి కోడల్లా ప్రవర్తించిందా? పెళ్ళైనా ఇంకా చనిపోయిన మొగుడు ఫోటోనే చూసుకుంటుంది. ఆ పిల్ల ఇంటి కోడలు ఎలా అవుతుంది? ఇంట్లో దొంగతనం చేసింది, నా డబ్బులు తీసింది. అదిగో వాడి చెక్కు బుక్కులోంచి చెక్కు కాజేసి తీసుకుపోయి ఎవరికో ఇచ్చింది. ఆ చెక్కు తీసుకొచ్చి వాడే మా కళ్ళ ముందు చూపించాడు. ఇక ఇంతకంటే ఏం చెయ్యాలయ్యా? తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇది కాదా? తన పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకుంటున్న నా మనవణ్ణి ఇలాంటి వాడికి ఇంత అన్యాయం చేయడానికి అసలు ఆ మేఘనికి మనసెలా ఒప్పిందయ్యా? చూడండి, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు నాకొక ఫోన్ చేయాల్సింది, జరిగిందంతా నా ముందు మాట్లాడాల్సింది. అంతేగాని మీరు ఎవరికీ చెప్పకుండా తనని పిల్లల్ని అలా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారా? ఏం బాబు నందు, నేను నమ్మి కదా ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేసింది. జీవితాంతం తనని వదిలిపెట్టకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానని నువ్వు చెప్పిన తర్వాతనే కదా మీ ఇద్దరికి పెళ్లి చేసింది. అలాంటిది చెప్పా పెట్టకుండా అలా ఎలా వదిలేసావయ్యా? ఇంత గొడవ జరుగుతుంటే కనీసం నాకొక మాట చెప్పాలన్న ఆలోచన కూడా నీకు రాలేదా? నీ అంతటా నువ్వే నిర్ణయం తీసుకొని మా అమ్మాయిని అలా ఇంట్లో నుంచి బయటికి గంటేస్తావా?
ఏంటి వాడి మీద ఎగురుతున్నారు? అందులో వాడు చేసిన తప్పే ఉంది. చేతనైతే వెళ్ళి మీ కోడల్ని నిలదీయండి. నీ స్వార్థం కోసం కట్టుకున్న భర్తని, అతని కుటుంబాన్ని ఇలా రోడ్డు పాలు చేస్తావా, అందరి ముందు నవ్వుల పాలు చేస్తావా అని నిలదీయండి. మీ అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుందిగా, మీతో కూడా ఇలాగే ప్రవర్తించిందా? మీ కుటుంబాన్ని కూడా ఇలాగే నవ్వుల పాలు చేసిందా? చూడమ్మా, నేను మీతో మాట్లాడడానికి రాలేదు. మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పాల్సింది నందు. ఎందుకంటే నేను అతన్ని చూసి మేఘననిచ్చి పెళ్లి చేశాను. నేను మేఘనకి మామగారిగా కాదు, కన్న తండ్రి స్థానంలో ఉండి కన్యాదానం చేశాను. కాబట్టి పూర్తి రెస్పాన్సిబిలిటీ నందుదే. సమాధానం చెప్పాల్సింది కూడా అతనే. ఏం సమాధానం చెప్పమంటారండి? మీరు మేఘనని ఎంత అభిమానించారో నేను అంతకంటే ఎక్కువ అభిమానించాను. తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ కాదన్నా మా అమ్మని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను. ఆ పిల్లలిద్దరినీ నా సొంత బిడ్డలాగే చూసుకున్నాను. కానీ మేఘన ఏం చేసిందో తెలుసా? కేవలం మా అమ్మ కోరిక తీర్చడానికి ఒక వారసుని కనివ్వమని అడిగిన పాపానికి నన్ను 10 మంది ముందు ఒక తిరుగుబోతుని చేసింది. మీకు కావాలంటే అన్ని సాక్ష్యాధారాలు మీ ముందు పెడతాను. ఆరోహి, నువ్వే చెప్పు. అంతా నీ కళ్ళ ముందే జరిగింది కదా? జరిగిన దాంట్లో మేఘన తప్పు ఉందా లేదా? నందు, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? అంకుల్, జరిగిపోయిందేదో జరిగిపోయింది. మీ మాటల్ని బట్టి చూస్తుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మేఘన మీ ఇంటికి వచ్చింది అనుకున్నాము. అంటే మీ ఇంటికి కూడా రాలేదా? అయితే మరి తను ఎక్కడికి వెళ్ళినట్టు? ముందు తన గురించి ఎంక్వైరీ చేయాలి. మేఘన గురించి ఎంక్వైరీ చేయడం కాదమ్మా, ముందు ఇదిగో ఇతన్ని నిలదీయాలి. తాళి కట్టిన భార్యని అంత నిర్దాక్షిణ్యంగా ఎలా వెళ్ళగొట్టగలిగావు? కనీసం ఆ అమ్మాయి తన 2 పిల్లలతో ఎక్కడుందో ఏమైందో కూడా కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా హాయిగా ఇంట్లో కూర్చొని ఉన్నావే, నీలాంటి వాణ్ణి అసలు ఏమనాలి? చూడండి, జరిగిన దాంట్లో నా కొడుకు తప్పేమీ లేదు. అనవసరంగా నా కొడుకుని మాత్రం ఏమీ అనడానికి వీల్లేదు. ఏంటండి మాట్లాడితే మీ కొడుకును వెనకేసుకొస్తున్నారు? మరి మా కోడల పరిస్థితి ఏంటి? ఇందక్కడి నుంచి చూస్తున్నాము. మాట మాట్లాడితే తప్పంతా మేఘందే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏ మీ కొడుకు ఏ తప్పు చేయకుండానే నా కోడలు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిందా? ఎంతసేపు మీ కొడుకును వెనకేసుకు రావడమే తప్ప ఇంటికొచ్చిన కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలనే జ్ఞానం మీకు ఉండాలి కదా. మీరేం చేసినా అడిగేవాళ్ళు లేరనే కదా తల్లిని బిడ్డల్ని అలా ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. చూడండి, అనవసరంగా మా అమ్మ మీద మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. మా అమ్మ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే నేనెవ్వరికి మర్యాద కూడా ఇవ్వను. నందు, నువ్వు ఆగు. నువ్వుండమ్మా. చూడండి, ఇప్పుడు నేనే చెప్తున్నాను. నేనే మేఘనని ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నాను. వెళ్ళండి, వెళితేనే ఎక్కడుందో మీరే వెతుక్కోండి. అంతేగాని మా అమ్మ గురించి ఇంకొక తప్పు మాటన్నా నేను ఊరుకోను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. తప్పు నీది కాదు. నిన్ను నమ్మి నా కోడల్ని నీ చేతిలో పెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ.
నువ్వు ఇలా మాట్లాడుతున్నప్పుడే నువ్వు ఎంత అవమానించి తనని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టావో నేను అర్థం చేసుకోగలను. వెళ్తాను, నా కోడల్ని నేనే వెతుక్కుంటాను. ఈ జన్మలో మళ్ళీ మేఘన ఇంట్లో అడుగు పెట్టదు. నువ్వే వచ్చి బ్రతిమిలాడినా సరే నా కోడల్ని మాత్రం నేను పంపించను. చూసావా వాళ్ళ తలపోగరు? తప్పు చేసిన కోడల్ని వెనకేసుకొస్తుంది కాకుండా అక్కడికి మనమేదో తప్పు చేసినట్టు మన మీద నోరు పారేసుకుంటున్నారు చూడు. అందుకేరా ఇలాంటి వాళ్ళని కొంపలో చేరనివ్వకూడదు. ఈ గొడవ ఎంత పీక్స్ కి వెళ్లాలో అంతా వెళ్ళింది. ఇక ఈ జన్మలో మేఘన్ని ఈ ఇంటి గడప తొక్కనివ్వరు. బయట ఎన్ని కష్టాలు అనుభవించాలో అన్ని కష్టాలు అనుభవించేలా చేస్తా. మనం ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటామా? మన ఇంటికి వెళ్ళమా? లేదు నాన్న, నాన్నొచ్చి మన ఇంటికి తీసుకువెళ్తాడు. లేదమ్మా, నాన్న మనల్ని ఇంటికి ఎప్పటికీ తీసుకెళ్ళడు. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నాన్నకి మన మీద చాలా కోపం ఉంది. అది నేను తన మాటల్లో విన్నానమ్మా. విన్నావా? ఎక్కడ విన్నావు? అమ్మా అది ఏం లేదులే అమ్మా. నిత్య ఆగు, నిజం చెప్పు, ఎక్కడ విన్నావు? నువ్వు నాన్నని కలిసావా? కోప్పడకమ్మా. నీకు ఒంట్లో బాగోలేకపోతే నాన్నకి వెళ్ళి చెప్దామని ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ నాన్న నీ గురించి కోపంగా మాట్లాడడం విన్నాను. ఏం విన్నావు? నాకు మేఘనకు ఏ సంబంధం లేదు, ఆ పిల్లలు నా పిల్లలు కాదు, మేఘన పిల్లలు అని అనడం నేను విన్నానమ్మా. అదంతా ఏం లేదమ్మా, నాన్న జస్ట్ కొంచెం కోపంలో ఉన్నారంతే. కోపంలో ఉండి ఏదో అలా అనేశారు, అంతేగాని నాన్నకి మన మీద ఎప్పుడు ప్రేమే. చూస్తూ ఉండు, త్వరలోనే మన దగ్గరకు వచ్చి మనల్ని ఇంటికి తీసుకువెళ్తారు. సరేనా? అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు, శ్రద్ధగా చదువుకోండి. గురు, ఏంటి వదినా? వీళ్ళని స్కూల్లో దింపేసిరా. అలాగే వదినా. పిల్లలు పద్దండి. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ నిత్య. ఎందుకు మేఘనా ఇంకా పిల్లలకి లేనిపోని అబద్ధాలు చెప్తున్నావు? ఇంకా వాళ్ళ ఆశలు పెంచుకోవాలనా? నేను చెప్పింది అబద్ధం కాదు నవ్య. ఎప్పటికైనా నందుకి నిజమేంటో తెలుస్తుంది. అలా తెలిసిన రోజు నిజంగానే నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నన్ను పిల్లల్ని నందు మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఆ రోజు రావడం కోసమైనా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. నీకు కొంచెం మనీ ట్రాన్స్ఫర్ చేస్తా, నీ అవసరానికి ఉపయోగపడతాయి. వద్దు నవ్య, ఇప్పటికే నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నేనేం చేశాను మేఘనా? ఉండడానికి ఇల్లు ఇచ్చావు, నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చావు. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు. అది కాదు మేఘనా. ప్లీజ్ నవ్య, నేను ఇంకా నీకు రుణపడిపోయేలాగా చేయకు. నేల తల్లి
తండ్రి సాక్షిగా గాలి దేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగం మే సల్లంగా దీవించగా తాళిని చూసిన ప్రతిసారి నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నా జీవితాన్ని ఒక మంగళసూత్రంగా మార్చి నీ గుండెల్లో దాచుకున్నావు అనిపిస్తుంది. నీ జీవితాన్ని కాదు, నీకు నా మీదున్న ప్రేమనంతా ఇలా మంగళసూత్రంలో బంధించి నా గుండెల్లో దాచుకున్నాను. అసలు మంగళసూత్రం అనేది భార్యాభర్తల ప్రేమకి చిహ్నం. తాళిని ఎంత పదిలంగా చూసుకుంటామో భర్తని కూడా అంత పదిలంగా చూసుకోవాలి అనే బాధ్యత ఆడదానికి అప్పచెప్పినట్టు. అంటే నా పూర్తి బాధ్యత నీదే. ఈ తాళిని మెడలో ఉన్నంతకాలం నేను ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు. అవును. నువ్వెప్పుడు నా గుండెల్లో పదిలంగా ఉంటావు నందు. నన్ను క్షమించు తల్లి, నాకింతకంటే వేరే మార్గం లేదు. ఈ మంగళసూత్రాన్ని నా ఒంటి మీదకి చేర్చే బాధ్యత నీదే. నవ్య, వెళ్దాం పదా. మేఘనా, ఇంకొక్కసారి ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు, నిర్ణయం తీసేసుకున్నాను. పద, బయటికి వెళ్దాం. చూసావా వాళ్ళింటి మీదకొచ్చి ఎలా పోట్లాడిపోయారో? ఇంత జరిగినా కాని వాళ్ళు మాత్రం మేఘనది తప్పు అనట్లేదు. తప్పంతా ఇదిగో మనవాడిదే అంటున్నారు. అంతేనే, లోకం తీరే అంతా. ఏది జరిగినా మగవాడి మీద నిందలు నెడతారు తప్ప ఆడది చేసే తప్పుల గురించి మాత్రం ఎవ్వరూ నోరెత్తరు. అయినా నందు, నువ్వు కూడా కాస్త కంట్రోల్ అవ్వాల్సింది కదా. అనవసరంగా ఆ పెద్ద ఆయన మీద సీరియస్ అయ్యావు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? చేసిన తప్పంతా మేఘనదైతే ఆయన అంటావు అనవసరం కదా. మరి ఆ పెద్ద మనిషి వెనక ముందు చూసుకోకుండా నీ మీద సీరియస్ అవుతాడేంటమ్మా? ఏదైనా ఉంటే నన్ను అనాలి, అంతేగాని నీ మీద సీరియస్ అవ్వాల్సిన అవసరమే ఉందమ్మా. అమ్మా, నీ జోలికొస్తే నేనెవ్వరిని క్షమించను. అది కాదురా, ఎంతైనా మేఘన ఏమైపోయింది, పిల్లలు ఏమైపోయారు అనే బాధ ఉన్న వ్యక్తి కదా. ఓ మాట అంటే అంటాడు. దానికి నువ్వు సీరియస్ అవ్వకుండా ఉండాల్సింది. ఆ క్షణంలో నువ్వు ఏం మాట్లాడినా అది తప్పే అవుతుంది. వాళ్ళు తప్పనుకుంటారో ఒప్పనుకుంటారో నాకు అనవసరం అమ్మా. నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. ఆ పెద్ద ఆయనే కాదు, ఆ స్పాట్లో ఎవరున్నా సరే నేను ఇలాగే బిహేవ్ చేస్తాను. అయినా నువ్వే చూసావు కదమ్మా, జరిగిన దాంట్లో మన తప్పే ఉంది. ఇంతమంది మేఘన చేసిన పనుల గురించి మాట్లాడుతూ ఉంటే నా కోడలు తప్పు చేసింది, నేను దాంతో మాట్లాడతాను బాబు అని ఒక్క మాట అయినా అన్నారా?
అక్కడికి నేనే ఏదో కావాలని తనని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేసినట్టుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంత దూరం తెచ్చుకుంది ఎవరమ్మా? ఆ పరిస్థితి కల్పించింది ఎవరు? ఒరే, ఇంకొకళ్ళ సంగతి తీసేయరా. నేను చెప్తున్నాను కదా, నువ్వు చేసింది తప్పే కాదు. వెనుక ముందు ఆలోచించకుండా అందరి మీద అలా నోరేసుకు పడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఎంతమందికి భయపడాలి? ఎంతమందికి సమాధానం చెప్పాలి? అంత ప్రేమున్న వాళ్లే అయితే వెళ్ళి వాళ్ళ కోడల్ని వెతుక్కుని వాళ్ళింటికే తీసుకువెళ్తారులే. నువ్వేం దిగులు పడకో. అది కాదత్తయ్య. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయంలో నేనేదో తప్పు చేశానని నేను అనుకోవటం లేదు. వాళ్ళు నా గురించి ఏం అనుకుంటారో, ఏం ఆలోచించుకుంటారో నాకు అనవసరం. నా కుటుంబం జోలికి, మా అమ్మ జోలికి ఎవరన్నా వస్తే నేను చూస్తూ ఊరుకునేది లేదు. ఇక ఈ విషయం గురించి చర్చించడం కూడా అనవసరం. భగవంతుడా, ప్రశాంతంగా బ్రతుకుతాడు, వీడి జీవితం ఒక దారిన పడింది అనుకుంటుంటే మళ్ళీ ఈ కష్టాలేంటయ్యా? ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో, నా కొడుకు జీవితంలో సంతోషం ఎప్పుడొస్తుందో. ఇది పెట్టుకొని నాకు డబ్బులు కావాలి. హలో మామయ్య గారు. ఎక్కడున్నావమ్మా? నేను బయట ఉన్నాను మామయ్య. అంతా బాగానే ఉంది కదమ్మా? బాగుంది మామయ్య. మరి అంతా బాగానే ఉంటే నువ్వెందుకమ్మా ఇక్కడ పాన్ బ్రోకర్ షాప్ లో ఉన్నావు?